రఘునందన్ గారు. ఓ శుక్లాజీ, హౌ యూ? గుడ్. గౌతమ్ మా అబ్బాయి, ఈ కంపెనీ చైర్మన్. హాయ్ సార్. హాయ్. విన్నాను. రఘునందన్ జీ, మీతో ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను. ఏ రోజు ప్రాబ్లం రాలేదు. మాట మీద నిలబడే వ్యక్తి మీరు. మరి మీ అబ్బాయి చైర్పర్సన్ అయిన తర్వాత ఆ విలువ పోగొట్టుకోకూడదు కదా? ఏమైంది శుక్లాజీ? వారం రోజుల క్రితం ఇవ్వాల్సిన జ్యువెలరీ డిజైన్స్ ఇంతవరకు నాకు అందలేదు. అవునా? సారీ అమ్మా. ఇందిరా, ఎందుకు ఇన్ టైంలో శుక్లాజీకి డిజైన్స్ అందలేదు? ప్రాబ్లం ఏంటి? అది గౌతమ్కి యాక్సిడెంట్ అయిందన్న బాధలో ఉండి నేను కూడా దీని మీద ఫోకస్ చేయలేదన్నయ్య. కనుక్కుంటానుండండి. హలో రామ్ ప్రసాద్, ఒకసారి క్యాబిన్ కి రా. వస్తున్నాను మేడం. శుక్లాజీ మీరు కూర్చోండి. పర్లేదు. చెప్పండి మేడం. రామ్ ప్రసాద్, శుక్లాజీకి ఇవ్వాల్సిన డిజైన్స్ రెడీ అయ్యాయా? లేదు మేడం, రెడీ అవ్వలేదు. రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక 2-3 days టైం పడుతుంది మేడం. ఓ సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఏంటి రఘునందన్ గారు, నాతో డబుల్ గేమ్ ఆడుతున్నారా? ఆల్రెడీ డిజైన్స్ రెడీ చేసి నాకు ఇవ్వాల్సిన డిజైన్స్ వేరే కంపెనీకి అమ్మేశారని తెలిసింది. అయ్యో, వేరే కంపెనీకి మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్. మాటలొద్దండి. అగ్రిమెంట్ ప్రకారం రేపటిలోపు మాకు ఇవ్వాల్సిన డిజైన్స్ మాకు ఇచ్చేయండి. రేపు నాకు డిజైన్స్ ఇవ్వలేదో అగ్రిమెంట్ రూల్ బ్రేక్ చేసినందుకు మీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. శుక్లా గారు, నాకు వచ్చిన నష్టానికి మీరు 10 రెట్లు కాంపన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. అంతేకాదు, మీ కంపెనీ ఇమేజ్ ని ఒక్క రోజులో డ్యామేజ్ చేయగలను. జాగ్రత్త.